ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు హాల్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ పోలీసులు కోర్టులో తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో స్థానికంగా కలకలం రేగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏలూరు జిల్లాలోని జిల్లా కోర్టు ప్రాంగణానికి ఒక అగంతకులు ఈమెయిల్ ద్వారా బాంబు పెట్టాం కోర్టు ప్రాంగణంలో అని బెదిరింపుకు దిగడంతో సమాచారం అందుకున్న అధికారులు ఇటు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఇటు కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి మొత్తం జడ్జిలు, అదేవిధంగా కక్షిదారులు మొత్తం కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా కూడా ఖాళీ చేయించి బయటకు పంపించేసిన పరిస్థితి. మొత్తంగా కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవైపు బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో అణువణువు కూడా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఏదైతే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బాంబు బెదిరింపు అనేది కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలో సాధారణంగా ఇటు బాంబు గానీ గన్ కల్చర్కి పూర్తిగా తక్కువ, పచ్చని పంట పొలాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ఇటు ఏలూరు జిల్లాకి ఒక మెయిల్ ద్వారా బాంబు పెట్టామని బెదిరింపు రావడం ఒక్కసారిగా కూడా జిల్లా వాసుల్లో కూడా కొంత ఆందోళన సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో జిల్లా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి అణువణువు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పరిస్థితి కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. దీనిపై ఇంకా అధికారులు పూర్తిగా వివరాలు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని బాంబు బెదిరింపు వెనుక అగంతకులు ఎవరైనా ఆకతాయిగా చేశారా అనేది పూర్తిగా ఇంకా పోలీసులు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థాంక్యూ సత్యనారాయణ.